హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హరివిల్లు. ఈరోజు మన వీడియోలో మహాశివరాత్రి పండుగ గురించి తెలుసుకుందామండి. మహాశివరాత్రి ఎప్పుడు, అలాగే స్వామివారికి ఆ రోజున ఎటువంటి దీపాలను వెలిగించాలి, ఎటువంటి ద్రవ్యాలతో మనం ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు, జాగరణ ఎప్పుడు చేయాలి, జాగరణ చేస్తూ మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్థి అర్ధరాత్రి వ్యాప్తి చెందిన రోజును మనం మహాశివరాత్రి పండుగగా జరుపుకుంటామండి. సంక్రాంతి పండుగ తరువాత వచ్చే ముఖ్యమైన పండుగలలో శివరాత్రి చాలా ముఖ్యమైన పండుగ. అన్ని పండుగలు మనం పగలు జరుపుకుంటాము, ఈ పండుగను మాత్రం రాత్రి సమయంలో జరుపుకుంటాము. మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆ జ్యోతి స్వరూపుడైనటువంటి మహాశివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్రమైన పర్వదినం కాలమే ఈ మహాశివరాత్రి అండి. అంటే స్వామివారు అర్ధరాత్రి 12 తర్వాత మనకి లింగ రూపంలో దర్శనమిచ్చారనమాట. అందుకని మనం మహాశివరాత్రిని రాత్రి సమయంలో చేసుకుంటాము. మహాశివరాత్రి రోజున ఉదయాన్నే లేచి మన నిత్య దీపారాధన ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుని, నేను ఇప్పుడు చూపించే పూజా విధానం అంతా కూడా ప్రదోషకాల సమయంలో అంటే సాయంత్రం సమయంలో మనం ఈ పూజా విధానాన్ని చేసుకోవాలి. మార్చి 8వ తేదీన మహాశివరాత్రి పండుగను చేసుకోవాలండి. మహాశివరాత్రి పండుగ రోజున పగలంతా ఉపవాసం ఉండి మనసంతా శివధ్యానం పైన కేంద్రీకృతం చేయాలి. రాత్రంతా జాగరణ చేస్తూ శివునికి అభిషేకం చేయాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఈ కాయ మారేడు కాయ అండి. మారేడు అంటే ఇంకా శివునికి చాలా ఇష్టము. అలాగే మారేడు కాయ అన్నా కూడా చాలా ఇష్టము. సృష్టిలో మనకి ఏ వృక్షమైనా కూడా పువ్వు పూసిన తర్వాత కాయ కాయటం మనందరికీ తెలిసిన విషయమే కదండి. కానీ మారేడు వృక్షం అలా కాదండి, పువ్వు పూయకుండానే కాయ కాస్తుంది. ఇది స్వామి ఇలా సృష్టించారనమాట మారేడు చెట్టును. ఇలా 3 ఆకులతో ఉన్నటువంటి దళాన్ని మారేడు దళము అంటాము. ఇదేనండి మారేడు దళము. మీకు కనుక మహాశివరాత్రి పండుగ రోజు మారేడుకాయ కనుక మీకు దొరికినట్లయితే చక్కగా ఇంటికి తెచ్చుకొని శుద్ధ జలంతో నీట్గా చేసుకొని తర్వాత స్వామికి పూజ చేసేటప్పుడు పూజలో ఉంచుకొని పూజ చేయొచ్చండి. మారేడు కాయ అంటే పరమశివుడికి చాలా ప్రీతి అనమాట. అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి బిల్వ దళంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే మారేడు కాయలో కూడా అమ్మ కొలువై ఉంటుందన్నమాట. ఇంకా విశేషంగా మనకి ఫలితాన్ని కలగచేస్తారండి స్వామి అమ్మవార్లు ఇద్దరూ కూడా. కనుక మారేడు కాయ కనుక మీకు దొరికినట్లయితే హ్యాపీగా తెచ్చుకొని పూజ చేసేసుకోవచ్చు. ఇలా శుద్ధ జలంతో శుభ్రం చేసుకుని తర్వాత మారేడుకాయకి పసుపుతో, గంధంతో, కుంకుమతో అలంకారం చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో మీకు చూపిస్తున్నట్లుగా నామాలు పెట్టుకుని స్వామి దగ్గర మనం పూజలో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఇంకా స్వామివారికి పిండి దీపాన్ని వెలిగించినా కూడా చాలా మంచిదండి. పిండి దీపానికి కూడా చక్కగా నామాలు పెట్టుకొని అలంకారం చేసుకోవాలి. పసుపు, కుంకుమ, గంధంతో ఇలా అలంకారం చేసుకోవాలి. ఇక నేను ఇక్కడ నిత్య దీపారాధనలో శివలింగ రూపంలో ఉన్నటువంటి దీపాలను కూడా వెలిగించబోతున్నాను. ఇంకా శుక్రవారం కాబట్టి కామాక్షి అమ్మవారి దీపాన్ని కూడా పెట్టుకున్నాను. మీరు కూడా అలాగే పెట్టుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. స్వామికి విశేషంగా నారికేళ దీపం అన్నా కూడా చాలా ఇష్టమండి. శివయ్యకు ప్రతి సోమవారం కూడా నారికేళ దీపం వెలిగించినట్లయితే మనం కోరుకున్నటువంటి కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఇలా ఒక కొబ్బరికాయని తీసుకుని దానిలో 3 కళ్ళు ఉంటాయి కదండి, ఆ భాగాన్ని మనం తీసుకుని చిన్న ప్లేట్లో కొంచెం బియ్యం పోసుకోవాలి. బియ్యం తర్వాత కొంచెం ఒక గుప్పెడు పోసుకోండి. తర్వాత పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి ఈ నారికేళాన్ని దానిలో పెట్టి స్వామివారి దగ్గర ఉంచుకోవాలి. 2 వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి 3 జ్యోతులు ఇలా నేను వీడియోలో మీకు చూపిస్తున్నట్లుగా
చేయండి. ఇలా 3 దీపాలని 3 జ్యోతుల్ని వెలిగించాలండి. స్వామి త్రినేత్రుడు కాబట్టి, ముక్కంటివాడు కాబట్టి ఇలా స్వామివారికి నారికేళ దీపంలో 3 ఒత్తులు అలా వేసి వెలిగించుకుంటే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. నేను ఇక్కడ నిత్య దీపారాధన వెలిగిస్తున్నాను. నిత్య దీపారాధన తర్వాత గణపతికి పూజ చేసుకోవాలండి. మనం ఏ పూజ చేసినా కూడా విఘ్నాలు లేకుండా చూడమని స్వామికి పూజ చేసుకోవాలి. మనం చేసే జాగరణలో కానివ్వండి, మనం చేసే అభిషేకంలో కానివ్వండి, మనం పూజా విధానంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండమని ముందుగా గణపతిని ప్రార్థించుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి పిండి దీపాన్ని వెలిగించుకోవాలి. అలాగే నారికేళ దీపాన్ని వెలిగించుకోవాలి. తరువాత లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన కామాక్షి అమ్మవారి దీపాన్ని కూడా వెలిగించుకోవాలి. శివరాత్రి గురించి ఒక చిన్న కథ చెప్తానండి. చాలా క్లుప్తంగా చెప్తాను, వినండి. ఒక బోయవాడు వేటతో జీవించేవాడండి. వేట దొరకని పక్షంలో దారి దోపిడీలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు శివరాత్రి రోజు అనమాట. యథావిధిగా సాయంత్రం పూట తను వేటకు బయలుదేరుతాడు. పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం అయ్యేటప్పటికి వేటకు బయలుదేరుతాడు. అడవిలో ఒక చెరువు ఉంటుందండి. చెరువు ఒడ్డున ఒక మారేడు చెట్టు ఉంటుంది. ఆ మారేడు చెట్టు ఎక్కి కూర్చుని వేట కోసం ఎదురు చూస్తూ ఉంటాడనమాట. మొదటి జాము పూర్తవగానే అక్కడికి ఒక లేడీ వస్తుంది. దాన్ని చంపాలని విల్లు ఎక్కుపెట్టినప్పుడు ఆ సమయంలో తాను త్రాగటానికి తెచ్చుకున్నటువంటి నీరు కింద మారేడు చెట్టు కింద శివలింగం ఉంటుందండి. శివలింగం పైన ఆ నీళ్లు పడతాయి. అలాగే చెట్టు ఊగి మారేడు దళాలు కూడా కొన్ని దళాలు స్వామివారి పైన పడతాయి అన్నమాట. ఇలా రాత్రి తెల్లవార్లు కూడా అటువైపు ఏది వస్తుందా అని చెప్పేసి వేటాడటానికి ఎదురు చూస్తూ ఉన్న క్రమంలో జాగారం కూడా చేస్తాడు. ఆయనకి తెలియకుండానే తన దగ్గర ఉన్నటువంటి నీళ్లు శివలింగం మీద పడటము, అలాగే చెట్టు ఊగినప్పుడు కొన్ని మారేడు దళాలు వచ్చి కింద ఉన్నటువంటి స్వామి మీద పడటం వల్ల, జాగారం ఉండటం వల్ల అతనికి శివుడు ప్రత్యక్షమయ్యి తనకి మోక్షాన్ని కలుగజేస్తాడండి. ఇది చాలా క్లుప్తంగా వివరించాను కథ. ఇంకా చాలా ఉంది. వివరంగా చెప్పాలంటే మనకి వీడియో చాలా లెంగ్త్ అయిపోతుందన్న ఉద్దేశంతో నేను చాలా క్లుప్తంగా చెప్పానండి. అతడు తెలియకుండా చేసిన దానికే స్వామి మోక్షాన్ని ప్రసాదించినప్పుడు మనం తెలిసి స్వామివారికి అభిషేకం చేస్తే చాలా తృప్తిగా ఉంటుందండి. మన శివపురాణంలో కూడా ఇదే ఉంటుంది, స్వామికి అభిషేకం చేయమని. స్వామి అభిషేక ప్రియుడండి. స్వామికి ఎంత అభిషేకం చేస్తే స్వామి అంత ప్రసన్నమవుతారు. ఇక్కడ నేను పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేయడానికి చిన్న పళ్ళెంని ఏర్పాటు చేసుకున్నాను. తర్వాత తమలపాకు నుంచి స్వామిని, నందీశ్వరుని నా దగ్గర ఉంటుంది కదా, శివలింగం ఉంటుంది కదండి, మీ అందరికీ తెలుసు, స్ఫటికలింగం ఉంటుంది నా దగ్గర. ఆ లింగాన్ని పెట్టుకుని నేను స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాను. మీరు కూడా ఇలాగే చేయండి. అభిషేకం అనంతరం తర్వాత ఆ తీర్థాన్ని మన ఇంటిల్లపాది అందరం కూడా స్వీకరించాలి. ఇంకా స్వామివారికి శ్వేతాక్షింతలు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇలా ఒక్కసారి కలుపుకొని స్టోర్ చేసుకొని మనం ప్రతి సోమవారం కూడా స్వామికి పూజ చేసుకోవచ్చు. శ్వేతాక్షింతలు ఎలా తయారు చేసుకోవాలి అంటే కొంచెం బియ్యం తీసుకోండి, కొంచెం విభూది, కొంచెం ఆవు నెయ్యి వేసుకొని కలిపేసుకున్నట్లయితే శ్వేతాక్షింతలు రెడీ అవుతాయి. ఇక్కడ నేను స్వామికి అభిషేకం అయిన తర్వాత శుద్ధ జలంతో స్వామిని శుభ్రపరుచుకుని గంధంతో కుంకుమతో అలంకారం చేసుకున్నాను. ఇక్కడ నేను స్వామివారి అష్టోత్తరం ఉంటుందండి. 108 నామాలు ఉంటాయి. ఒక్కొక్క నామానికి బిల్వదళము, అలాగే పువ్వులు, శ్వేతాక్షంతలు అన్నీ కూడా సమర్పించుకుంటూ స్వామివారికి పూజ చేస్తున్నాను. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపాణినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః అంటూ స్వామికి ఇలా 108 నామాలతో పూజ చేసుకోవాలండి. ఇక్కడ నేను చేతికి కట్టుకునేటువంటి దారాలను కూడా పూజలో పెట్టాను. మీ దగ్గర కూడా ఉన్నట్లయితే అక్కడ పెట్టుకుని స్వామివారి దగ్గర తర్వాత చేతికి కట్టుకోవచ్చు. ఇక్కడ మారేడు
కాయ ఉంది కదండి, ఆ కాయకి చక్కగా పూజ చేసుకుంటూ స్వామి అమ్మవార్ల దగ్గర ఒక్కొక్క పుష్పాన్ని పెట్టుకుంటూ స్వామివారికి బిల్వాష్టకము, మంగళాష్టకము, చంద్రశేఖరాష్టకము ఇలా చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా చక్కగా రేత్రి తెల్లవార్లు జాగారం చేస్తూ స్వామివారిని అర్చించుకున్నట్లు అయితే చాలా మంచి ఫలితం ఉంటుందండి. జన్మకు ఒక శివరాత్రి అంటూ ఉంటారు కదా, అన్ని రోజులు స్వామివారికి పూజ చేయలేకపోయినా ఒక్క శివరాత్రి రోజు స్వామికి ఇలా పూజ చేసుకున్నట్లయితే మోక్షాన్ని పొందొచ్చు మనము. స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం ఇలా స్వామికి అర్పించుకోవాలి. వీలైనటువంటి వాళ్ళు చక్కగా ఇంట్లో ఇలా పంచామృతాలతో పూజ చేసుకోవచ్చండి. ఇంకా పసుపుతో, కుంకుమతో, గంధంతో కూడా చేసుకోవచ్చు. వీడియో లెంగ్త్ అయిపోతుందని నేను ఇంతవరకే చూపిస్తున్నాను మీకు ఇంకా సమయం ఉంటుంది కాబట్టి పసుపు, కుంకుమ, గంధం, విభూతితో ఇలా పళ్ళ రసాలతో స్వామివారికి విశేషంగా శివరాత్రి రోజు పూజ చేసుకోవాలి. ఇంకా స్వామివారికి పాయసము, కొబ్బరికాయలు ఇలా పళ్ళు మన దగ్గర ఏవి ఉంటే అవి నైవేద్యంగా సమర్పించుకోవచ్చండి. ఇంకా స్వామివారికి మంగళహారతనివ్వాలి. భవాయ చంద్రచూడాయ నిర్గుణాకారాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచరంబరాయ చ ప్రసూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. మీ శిల్పా సుధాకర్.